ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి సప్తమంలోకి వచ్చాడు గురుడు, షష్టం నుండి కొంతవరకు పర్వాలేదండి. ఇంకొక ముఖ్యమైన విషయం, తృతీయంలో శని యోగదాయకం. అంచేత ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉంటుంది. అంటే వార ప్రారంభం అంటే బుధవారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది, వారాంతం మళ్ళీ అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. గతం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. విద్యార్థులకు అవకాశాలు బాగుంటాయి. రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు ఉంటుంది. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చూసిన చిన్న చిన్న ఆటంకాలు తప్పనిసరిగా తొలగుతాయి. ఫైనాన్స్, జనరల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు మిమ్మల్ని విజయం వైపుకి తీసుకుని వెళ్ళగలుగుతాయి. దృఢమైన నిర్ణయం ఉంటుంది, చక్కని పట్టుదల, సోదరవర్గ సంబంధమైన అనుకూలత, చాలా విధాలు కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనబడుతుంది. అంచేత తప్పనిసరిగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి సాయంకాల సమయంలో ప్రతిరోజు దీపం పెట్టండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చికాకులు ఎప్పుడు ఉంటాయి. అవి తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణంగా మీకు మారతాయి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు.